తెలంగాణలో నలుగురు మంత్రుల భేటీ ప్రకంపనలు రేపింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్లో ఉన్న సమయంలో భట్టి నివాసంలో ఆ నలుగురు సమావేశం కావడం హీట్ పుట్టిస్తోంది. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో మంత్రుల భేటీ చర్చనీయాంశమైంది. ఇంతకీ భట్టి ఇంట్లో సడన్ గా నలుగురు మంత్రులు సమావేశం కావడం వెనకున్న ఎజెండా ఏంటి? ఈ సమావేశంపై ఆ నలుగురు మంత్రులు ఏమంటున్నారు? హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి, శ్రీధర్ బాబు, ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ అక్కడి నుంచి ఒకే కారులో ప్రజాభవన్ కు చేరుకున్నారు. అయితే తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఇప్పుడు ఉత్కంఠ రేపింది. సింగరేణి టెండర్ల వ్యవహారంపై వారం రోజులుగా రచ్చ కొనసాగుతుండడం, 1-2 రోజుల్లో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడం, ప్రత్యేకించి నైనీ కోల్ బ్లాక్ టెండర్స్ పై బీఆర్ఎస్ నేతలు ఇవాళ గవర్నర్ ను కలవబోతుండడం లాంటి కీలక అంశాలతో మంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న వేళ భట్టి విక్రమార్కతో పాటు నలుగురు మంత్రులు ప్రజాభవన్ లో భేటీ కావడం ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి లోకల్లో లేని సమయంలో సడన్ గా నలుగురు మంత్రులు ఎందుకు భేటీ అయ్యారో, ఏ అంశాలపై చర్చించారు అనేది ఇప్పుడు బిగ్ డిబేట్ కు దారితీసింది. ఇక డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో మంత్రుల ప్రత్యేక భేటీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండడంతో పాలనాపరమైన అంశాలను చర్చించేందుకు మంత్రుల సమావేశమైతే తప్పేముందన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశానికి వెళ్లిన ఆయన మంత్రుల భేటీపై ఈ మేరకు కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం తప్పేమీ లేదు. భట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాను. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం భట్టి సారథ్యంలోని ప్రజాభవన్ లో భేటీపై ఆ మంత్రులు కూడా స్పందించారు. డిన్నర్ కు మాత్రమే వచ్చామని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆఫ్ ద రికార్డ్ గా చెప్పుకొచ్చారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడం, తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాభవన్ లో మంత్రుల భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు సమావేశమైతే తప్పేముందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు చర్చకు ఫుల్ స్టాప్ పడింది.